నేను అంటున్నా హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకోటి లేదు. తలుపులేసేయండి. సనాతన ధర్మాన్ని సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. కొడుకుల్ని దానికి ఈ మట్టికి ఎరివేసిపోదాం. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడకా నువ్వు. 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి. చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడకా నువ్వు. హిందూయిజం బొక్క. We will fight for him. నువ్వేనా తాగేసున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? మేము కూడా మీరు ఎంత ఫైట్ చేశారో మేము అంతే టఫ్ ఫైట్ ఇస్తాం. ఏంటి నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? We will fight for him. రామనాథం గారు, ఈ సిటీలో రౌడీలు ఎక్కువైపోయారు. We are more worried about his health. We are more worried about his health. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అతనికి ఏమన్నా జరిగితే ఈ ప్రభుత్వమే కారణం. ఏం మాట్లాడతాడు వీడు? మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. We will not leave this here. Until you leave us, we will not leave this. మీకు తెలియదే పిచ్చ మొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడే. We will fight for him. సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? రాష్ట్రంలో కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం కోసం భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఆర్టికల్ 19(1)A అనే ఒక దాన్ని పట్టుకొని బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? చదువు, సంధ్య, విద్యార్హతలు, జర్నలిజం డిగ్రీలు వేటితో పని లేకుండా. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. ఏరా నీతి లేని కుక్క, మృగానికి నీకు తేడా లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. ఫెయిల్ అయినా పర్వాలేదు, వీడేనాడైనా ఏం చూసుకున్నా అంత పొగరు. కేవలం అక్కడి నుంచి వచ్చినటువంటి అసైన్మెంట్ కి అనుగుణంగా వాళ్ళకు వాళ్ళు భుజకీర్తులు తగిలించుకొని పెద్ద అభ్యుదయవాదుల్లా బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. భావ దారిద్ర్యాన్ని, బానిసత్వాన్ని, బానిస భావజాలాన్ని డబ్బులకి అమ్ముకొని మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రగల్చడమే జర్నలిజం అనేలా. మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి, పత్రికలో చెప్పండి, ఈ భాష మంచిది కాదు. సో వారి దగ్గర ఉన్న ఆధారాలు, మొబైల్ డేటా, యూట్యూబర్ రావణ్ వెనకున్నది వైసీపీ అని దాదాపు పోలీసులు తేల్చేశారు. యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 70లో ఉన్న ఇంట్లో రన్ అవుతుంది. వైసీపీ అధిష్టానం ఇచ్చినటువంటి అసైన్మెంట్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయించడం. భయపెడతాం, మా రాజకీయం అంతే, దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి కొట్టు. అందులో భాగంగా ఆయనకి బంధువైన గమన ద్వారా తెలిసిపోయిందా? ఏంటి తెలిసింది? మీ అందరికీ తెలిసిపోయిందా? ప్రశ్న రావణ్ ని ఒక వెపన్ గా వాడుతున్నారు అనేది విచారణలో తేలినట్టు సమాచారం. నానా బాబ్జీ, అన్ని బ్యాడ్లే కాదు గుడ్లు కూడా ఉంటాయా? టాంబయ నాకేం చేశారు ఇక్కడ? ఏంటది? నేలబయ. ఇట్స్ ఓకే. వీడియోలు చేయడం, మీరిచ్చిన ప్రాంప్ట్స్ అనుగుణంగా వీడియో ఉందా, ఇంకా డోస్ పెంచాలా, డోస్ తగ్గించాలా? ఏదో తప్పైపోయింది అంతే. ఎవరి మీద వీడియోలు చేయాలి? సనాతన ధర్మం మీద వీడియోలు ఎలా చేయాలి? పవన్ కళ్యాణ్ గారిని ఎలా టార్గెట్ చేయాలి? చంద్రబాబు గారిని ఎలా టార్గెట్ చేయాలి? వైసీపీకి వ్యతిరేకంగా ఉండొచ్చు అనుకున్నటువంటి చాలా మందిని కూడా టార్గెట్ చేస్తూ ఈలోగా వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతీసేలా తప్పుడు వీడియోలు కూడా చేయించినట్లు, ఆ వీడియోలు ఎలా చేయాలో పైనుంచి ఆదేశాలు వచ్చినట్లు కూడా సమాచారం. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ప్రభుత్వం మీద కుట్ర పన్నుతూ కులమత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మనుషుల పశువులు, దానికి ఆధారాలు, సాక్ష్యాలు ఈ రావణ్ కేసుగా కనిపిస్తున్నాయి.
గమన ఇంద్రసేన చౌదరి ఇద్దరిని 4-5 గంటలు విచారించాక అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు ఏటి మీ ధైర్యం మహా అంటే ఏం చేయగలుగుతారు? రావణ్ ఒక 4 days 5 days 15 days పెట్టగలుగుతారు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? వచ్చేటప్పుడు he will be back with a bang. చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు సరిగా చూడు గట్టిగా చూడు చూసుకో. వచ్చేటప్పుడు he will be back with a bang. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఎవరెవరిని తిట్టాలి, ఎలా తిట్టాలి, హిందూ మతం, సనాతన ధర్మం. వాళ్ళిద్దరు రౌడీలు. రౌడీలు సపోర్ట్ చేస్తారు మీరు అంటున్నారు మమ్మల్ని. రౌడీలకే సపోర్ట్ చేస్తాం. We thank you each and every one of you who has supported us. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. For everyone, for the AP police, for Kutami government, for DCM garu, for Jana Sainiks. మమ్మల్ని ఎంత తొక్కాలని చూసినా, ఎన్ని కేసులు పెట్టాలని చూసినా, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? we will fight back, we will come stronger. మీరు మారరా? And we expect the same support from all Prashna supporters. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వెయ్యండి సార్, బడిలో వెయ్యండి సార్. అంటే we never know ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి we request for your support అండి. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అండ్ I want to thank each and every Janasena people. ఎందుకు తెలుసా? చెప్పు చెప్పి తగలడు. For showing what Prashna is to the entire world. అవునా? అబ్బా చూడండి అక్కడ ఏముందో. రామాయణంలో అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పు, అది చేపించరా ఈ రోజు. సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాణ్ణి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముడిని చూసి మనమే నేర్చుకోవాలి సార్. అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక నువ్వు. అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక నువ్వు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సనాతన ధర్మాన్ని సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. కొడుకుల్ని నరికి మట్టికి ఎరివేసిపోదాం. We will fight for him. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. మేము కూడా మీరు ఎంత ఫైట్ చేశారో మేము అంతే టఫ్ ఫైట్ ఇస్తాం. ఎవరు చెప్పింది లేదు, మూర్ఖత్వంగా ఆలోచించుకున్నారు. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.